హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ మేడపై నుండి కిందకు కావ్య క్యారేజ్ తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అక్కడున్న కావ్యని చూసి చాలా కోపంగా తాతమ్మ, నానయ్య అని పిలిచేసి అందరిని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంటికి ఈరోజు క్యారేజీలు తీసుకొని ఇంటికి ఏమైనా సిగ్గు ఉందా లేదా, ఇంట్లో నుండి గెంటేసిన వాళ్ళని ఇంట్లో రావడానికి సిగ్గుగా లేదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య, నానమ్మ అయితే నవ్వుకుంటూ, ఏంటో ఏమంటున్నావు, తాను కూడా ఈ ఇంటి మనిషే కదా, ఇంట్లో ఉండే మనిషే కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళని గెంటేస్తే మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావేంట్రా నువ్వు ఇంట్లో మనిషి, ఈ ఇంటి కోడలు, నీకు అవసరం లేదేమో కానీ మాకు అవసరం, తాను అందుకే ఇక్కడికి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. నువ్వు పంపించేస్తే మాత్రం ఈ ఇంటి కోటలు కాకుండా పోతుందా, అలా ఎప్పటికీ జరగదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం చాలా కోపంగా రాజు కావ్యం చూస్తూ ఉంటాడు. అక్కడున్న కావ్య మాత్రం నవ్వుకుంటూ రాజు వైపుకు చూస్తూ ఉంటుంది. చూడండి తాతయ్య, తను ఎలా నవ్వుతుంది, ఈ ఇంటి కోడలు కాదు, ఈ ఇంటికి రావాల్సిన అవసరం, ఇంట్లో నుండి గెంటేసిన తర్వాత ఎలా వస్తుందని అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం, ఒరేయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని ఉండురా, మా కోసం వచ్చింది, మాతో మాట్లాడే వెళ్తుంది, నీ గురించి ఏమీ అడగదు అని చెప్పేసి అంటాడు.